యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పరిపాలన పూర్తి అయినా రైతులకు యూరియా లేక పరిపాలన గాలికి వదిలేసి పైరవీలకే పనిచేస్తున్న మంత్రులతో రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పరిపాలన పూర్తి అయినా రైతులకు యూరియా లేక పరిపాలన గాలికి వదిలేసి పైరవీలకే పనిచేస్తున్న మంత్రులు రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని అన్నారు. రాష్ట్రంలో సీతక్క గతంలో పంట నష్టపోయిన రైతులు, చనిపోయిన రైతులకు 20 లక్షల డిమాండ్ చేశారు. ఈరోజు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మాసన్పల్లి, గుండాల గ్రామాలలో వినాయకుల మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల బాలరెడ్డి, గిరకత్తుల శ్రీనివాస్, మాదరబోయిన రాముల్, మచ్చ చెన్నారెడ్డి, అట్ల నర్సిరెడ్డి, అశోక్ రెడ్డి, అన్నపర్తి విక్షం, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంతటా రైతులు యూరియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ చెక్కులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు సొసైటీల దగ్గర క్యూ లైన్లలో కనిపిస్తూ ఉంటాయి. నెల రోజుల ముందు స్టాక్ పెట్టాల్సిన ప్రభుత్వం పంట చేతికి వస్తున్న సమయంలో ఇప్పుడు యూరియా సరఫరా చేసే ప్రయత్నం చేస్తుంది. అది కూడా రైతుకు తగినంతగా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ మేలోనే, ఎందుకంటే ఏప్రిల్ మే ఆ సీజన్లో దేశంలో ఎక్కడ కూడా ఎరువులకు డిమాండ్ ఉండదు. సో డిమాండ్ లేని కాలంలో కేసీఆర్ గారు ఏప్రిల్ మేలోనే మరి యూరియాని కొనుగోలు చేసి గోదాములలో దాచి బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తూ రైతులకు ఎప్పుడు అవసరమో అప్పుడు నెల రోజుల ముందే ప్రతి గ్రామానికి, ప్రతి సొసైటీకి యూరియా సరఫరా చేసేవాడు. అంటే అంత ప్రణాళికాబద్ధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం యూరియా సకాలంలో అందజేసింది. ఇంకా ముఖ్యమైన మాట ఏంటంటే కరోనా లాంటి సందర్భంలో కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని మన యూరియా స్టాకు విశాఖపట్నం హార్బర్ పోర్టుకు వస్తే, విశాఖపట్నం హార్బర్ పోర్టు గోడరేవులకు వస్తే అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటే ఆంధ్రాలో ఉన్న మంత్రి గారితో మాట్లాడి అక్కడి నుంచి వ్యాగన్లలో మన యూరియా, మనకు కావాల్సిన యూరియా అక్కడి నుంచి వ్యాగన్లలో మరి తెలంగాణకు తరలించి అన్ని జిల్లాలకు, అంత కరోనా లాంటి గడ్డు కాలంలో, అంత కష్టకాలంలో కూడా అన్ని జిల్లాలకు, అన్ని సొసైటీలకు నెల రోజుల ముందే యూరియాని పంపించిన ఘనత కేసీఆర్ గారు. కానీ ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల శ్రద్ధే లేదు. కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు, ట్రాన్స్ఫారాలు పేలిపోవడాలు. గతంలో పంట కూడా మరి పంట పండినాక నెల రోజుల దాకా కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతుల్ని అరగోస పెడుతుంది ప్రభుత్వం. వెనుకటి రోజులు వస్తాయని పాటలు పెట్టింది ఎన్నికల సమయంలో, ప్రచారంలో. ఆ వెనుకటి రోజులు నిజంగానే కనబడుతున్నాయి ఈరోజు రైతులకు.
రైతులు ఈరోజు క్యూ లైన్లలో నిలబడి పక్షవాతం వచ్చి పడిపోయిన రైతులు ఉన్నారు, గుండెపోటు వచ్చి చనిపోయిన రైతులు ఉన్నారు. ఈరోజు మీరు రైతుల పట్ల చూపించే నిర్లక్ష్యం వల్ల ఈరోజు వరకు రైతులు 700 మంది ఆత్మహత్య చేస్తున్నారు, బలవన్ మరణం పొందినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్దారకం వల్ల రైతుల ఉసురు ఊరికే పోదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉసురు తగ్గుతుంది, రైతుల ఉసురు తగ్గుతుంది. రైతు ఏడిచిన రాజ్యం నిలవదంటారు. రైతులు ఏడవడం కాదు, ఉరివేసుకుంటున్నారు, బలవన్మరణం చేసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు తప్పకుండా తాకుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే రోజులు తొందరలోనే వస్తూ ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నేను నిన్న స్క్రోలింగ్లో చూసిన, ఏది రీల్స్లో చూసిన, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగితే ప్రాణ నష్టం చేసిన కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి నువ్వు అని చెప్పి అది డిమాండ్ చేసి, ఇవాళ వారు 5 లక్షలు ప్రకటించారు. అంటే నువ్వు ప్రభుత్వంలో ఉంటే ఒక మాట, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉంటే ఒక మాట నన్ను అడుగుతా ఉన్నారు. ఈయనకు తోడు సీతక్క కూడా మాట్లాడింది 25 లక్షలు ఇవ్వాలని. సీతక్క ఎటువని మాట, మరి అప్పుడు 25 లక్షలు అంటే ఇవాళ 5 లక్షలు ఎందుకు ఇస్తున్నావు సీతక్క అని అడుగుతుంది. ఇదే సీతక్క ఇప్పుడు ఎట్లయితే ఉత్తర తెలంగాణలో వరదలు వచ్చి వర్షాలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి, మనుషులు కొట్టుకుపోయి, ఆస్తులు కొట్టుకుపోయి, పంట పొలాలు కొట్టుకుపోయి ఆగమైతే, ఒకప్పుడు ఇట్లనే వరదలు వచ్చి తన నియోజకవర్గంలో ఒక గూడానికి రోడ్డు తెగిపోయిందని, రాకపోకలు లేవని, తిండి గింజలు లేవని ఈవెనే వీడియోలు తీసి పెట్టింది. సీతక్కని మూటలు మోసింది, ముళ్ళలు మోసింది.